హాయ్ హలో నమస్తే అండి, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే 10 మందితో షేర్ చేయండి. డన్. బాలీవుడ్ ఎంత బ్యాడ్ అంటే బాలీవుడ్ని మాఫియా నడిపిస్తుంది ఈ బాలీవుడ్ని. అసలు ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా సరే ఈ బాలీవుడ్ గురించి అంత తక్కువైపోతుందండి. ఎందుకంటే ప్రస్తుతం ఇండియన్ మొత్తం సెన్సేషన్ అతని న్యూస్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ గురించి అసలు తెలియని హీరో లేడు, తెలియని డైరెక్టర్ లేడు, తెలియని ప్రేక్షకులు లేడు. ఇతనితో ఎప్పుడెప్పుడు సినిమా తీద్దామా అని చెప్పి బాలీవుడ్ ప్రొడ్యూసర్తో సహా యాక్టర్లతో సహా తహతహలాడిపోతుంటారు. బాబీ డియోల్ మీ అందరికి తెలిసింది, ఒకప్పటి సూపర్ స్టార్. తన కెరియర్ మొత్తం ఫాలో అయిపోయిన తర్వాత ఇంకా నా లైఫ్ అయిపోయింది అన్న టైంలో తనకి లైఫ్ ఇచ్చి కాపాడిన వ్యక్తి సందీప్ రెడ్డి వంగ. ఈయన పేరు చెప్తే చాలు బాబీ డియోల్ ఎమోషనల్ అయిపోయి కళ్ళకించి నీళ్లు పెట్టుకుంటాడు. సో తనకు లైఫ్ ఇచ్చినట్టుగా భావిస్తాడు. అలాంటి సందీప్ రెడ్డి వంగ మీద బాలీవుడ్ ఇప్పుడు కాదు, అర్జున్ రెడ్డి తర్వాత తను ఎప్పుడైతే కబీర్ సింగ్ తీశాడో అప్పటి నుంచి ఈయన మీద కుళ్ళుకొని చేస్తున్నారు. అసలు ఎందుకంటే ఈయనలాగా తీయలేరు, వీళ్ళకా టాలెంట్ ఉండదు. పోనీ ఇతనితో సినిమాలు తీద్దామంటే అందరితో మనోడు తీయడు. సో దీనిని కార్నర్ చేయడం. రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే, ప్రభాస్తో ఒక సినిమా కమిట్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ, స్పిరిట్. ఎప్పుడెప్పుడా అని చెప్పి ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది. మీ అందరికి తెలిసింది ప్రభాస్ ఒక ఫ్లాప్ మూవీ, ప్రభాస్ యొక్క అట్టర్ ఫ్లాప్ మూవీ బాలీవుడ్ టాప్ హీరో సూపర్ బ్లాక్ బాస్టర్ కలెక్షన్తో సమానం. అసలు ప్రభాస్ పక్కన వీళ్ళ పేర్లు ఉండే అర్హత కూడా లేదు నన్ను అడిగితే. వై? బికాస్ ఈ మాఫియా అట్లాంటిది. ఇప్పుడు సడన్గా ఒక న్యూస్లో ఏమొస్తుందంటే దీపికా పడుకొని స్పిరిట్లోకి జాయిన్ అయిందనమాట, తీసుకున్నాడు మన సందీప్ రెడ్డి వంగ. ఎంత ప్యాషనెట్ డైరెక్టర్ అంటే మీరు తన గురించి చెప్పనవసరం లేదు, తన సినిమాలే మాట్లాడతాయి. అలాంటి ప్యాషనెట్ డైరెక్టరు దీపికా పడుకొని 1,00,000 రిస్ట్రిక్షన్స్ పెట్టిందంట. సినిమాకి వచ్చిన తర్వాత నేను 6 o'clock వరకే చేస్తాను, 6 hours వర్క్ చేస్తానని చెప్పి మాట్లాడడం, నాకు అది కావాలా, నాకు ఇది కావాలని రిస్ట్రిక్షన్స్ పెట్టడం, నేను ఇది అది చేయని చెప్పేసి స్పాట్కి వచ్చిన తర్వాత నానా హంగామా చేసిందంటే రీజన్ ఏంటంటే సినిమా నుంచి తను బయటకు వెళ్ళిపోవాలి, తనకి ఇష్టం లేదు. సో అది డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. సో ఇవన్నీ నాటకాలు ఆడిందనమాట. ఫైనల్గా సందీప్ రెడ్డికి వంగాకి కోపం వచ్చేసి దీపికా పడుకొని అవుట్ చేసేసి, మీ అందరికి తెలిసిందే తృప్తి, మన యానిమల్లో సెకండ్ హీరోయిన్, తన్ని తీసుకున్నాడు ఈ స్పిరిట్లో హీరోయిన్గా. సో తనకి కాలిందా, మండిందా, లేకపోతే ఈ బాలీవుడ్ స్కామర్స్ కావచ్చు, మాఫియా మొత్తం కలిసి ఆడుతున్న డ్రామానో మనకు తెలియదు. ఆల్రెడీ ప్రభాస్ ఆది పురుషుని చూసిన తర్వాత ప్రభాస్కి అర్థం కావాలి అసలు బాలీవుడ్ మాఫియా అంటే ఏంది అని. అయినా సరే దీపికా పడుకొని పెట్టుకున్నారు. ఎందుకంటే కల్కిలో యాక్ట్ చేసింది కాబట్టి, నంబారో ఏందో తెలియదు కానీ దీపికా పడుకొని పెట్టుకున్నారు. ఆల్రెడీ ద ఓల్డ్ యాక్టర్ అండి, తనకు అంత ఫేమ్ కూడా లేదు నాకు తెలిసి. ఎందుకు పెట్టుకుంటారో వాళ్ళకే అర్థం కాలేదు. సో పెట్టుకున్న తర్వాత తిని ఇష్యూ చేసిన తర్వాత తీసేయడం జరిగింది. సో సందీప్ రెడ్డి వంగ ఫర్ ద ఫస్ట్ టైం ట్వీట్ చేశాడండి. ఎంత టార్చర్ పెడితే తను ఈ ట్వీట్ పెట్టుంటాడు. తిన ఈ స్టోరీని మొత్తం లీక్ చేసిందంట. ఒక్కసారి సందీప్ రెడ్డి వంగ ఏం పెట్టాడో చూద్దాం. When I narrate a story to an actor, I place 100% faith. There is an unsaid NDA. NDA is nothing but non-disclosure agreement between us. But by doing this, you disclose the person that you are putting down a younger actor and outcoming my story. Is this what your feminism stands for? As a filmmaker, I put years of hard work behind my craft, and for me, filmmaking is everything. You don't get it, you won't get it, you will never get it. ऐसा करो, अगली बार पूरा कहानी बोलना, क्योंकि मुझे जर्रा भी फर्क नहीं पड़ता. ఇది సందీప్ రెడ్డి వంగ పెట్టిన పోస్ట్. అసలు ఎంత ఇరిటేట్ చేసి ఉంటే పెట్టుంటాడు. తనను నమ్మి ఎవరైనా సరే, ఒక యాక్టర్ని కావచ్చు, యాక్ట్రెస్ కావచ్చు, నమ్మి స్టోరీ మొత్తము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు ఓకే చేయడం జరుగుతుంది. విన్నది విన్నట్టుగా సైలెంట్గా ఉండి ఎక్కడ లీక్ చేయరు. అలాంటిది తిని పిఆర్తో పాటు మొత్తం చెప్పేసి తిని ఏం చేస్తుందో మనకు తెలియదు. వై? బికాస్ సందీప్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు తన స్టోరీని మొత్తం బయట చెప్తుందని, లీక్ చేస్తుందని. అసలు ఇంత కర్టసీ లేకుండా, డిసిప్లిన్ లేకుండా ఇంత దారుణంగా ఉంటుందా బాలీవుడ్ ఇండస్ట్రీ అని చాలామంది డౌట్. ఇది నిజం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటికీ బాలీవుడ్ మాఫియాకి బలైన వాళ్ళు చాలామంది అండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్ కావచ్చు, దివ్య భారతి కావచ్చు, అర్జిత్ సింగ్ కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు. 1993లో సంజయ్ దత్
కరెక్ట్గా ఆర్డీఎక్స్ దాపెట్టినందుకు, అదేవిధంగా దాని దగ్గర గన్స్ దొరికినందుకు, టెర్రరిస్ట్ యాక్ట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినందుకు ప్రూఫ్స్తో సహా అరెస్ట్ కావడం జరిగింది. సిగ్గు లేకుండా ఈ బాలీవుడ్ వాళ్ళందరూ కలిసి సంజు వీఆర్ విత్ యూ అని చెప్పి బోర్డులు పెట్టుకొని తిరిగారు. అదే అన్యాయంగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ వీళ్ళ ద్వారా చనిపోయాడు. వీళ్ళ ద్వారా చనిపోతే, మర్డర్ చేయబడితే ఎవ్వరూ ఒక బోర్డు కాదు కదా, కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. అది కాకుండా అంతకుముందు ఆయనని టార్చర్ పెట్టి చంపారు. మీ అందరికి తెలిసిందే, కరణ్ జోహర్, కాఫీ విత్ కరణ్. ఆ షో అనాలా దాని, లేకపోతే బూతుల షో అనాలా మనకు అర్థం కాదు. పచ్చి బూతులు ఉంటాయి. అసలు కన్న తండ్రితో కానీ, అసలు పిల్లలతో కానీ చూడలేని ప్రోగ్రామ్ అది. అక్కడ కావాలని హీరోయిన్స్ని పిలిచి వాళ్ళతో కార్నర్ చేయడం జరుగుతుంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ పేరు ఎత్తగానే అతని గురించి చీ అని, వాడా అని చెప్పి నీచంగా మాట్లాడుతానని అవమానించారు. అతని సినిమాని, థియేటర్లో రిలీజ్ కావాల్సిన సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసి మరీ అతని కెరియర్ ఫాల్ డౌన్కి కారణమయ్యాడు కరణ్ జోహార్. అదే కాకుండా సల్మాన్ ఖాన్ పర్సనల్ గచ్చు పెట్టుకొని మరీ పడేశాడు. ఈ ఖాన్స్ కాకుండా ఇంకా బాలీవుడ్లో చాలా మాఫియా ఉంది. అసలు ఎంత దరిద్రం అంటే మాట్లాడుకోకూడదు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాని టార్గెట్ చేశారు. బట్ సందీప్ రెడ్డి వంగాని ఇప్పుడు కాదు, కబీర్ సింగ్ అప్పటి నుంచి టార్గెట్ చేశారు. మీ అందరికి తెలిసిందే జావీద్ అఖ్తర్ అని, ఫరాన్ అఖ్తర్ వాళ్ళ ఫాదర్. తను ఏం మాట్లాడతాడంటే, అసలు సందీప్ రెడ్డి వంగ ఉన్నాడు కదా, సందీప్ రెడ్డి వంగాను నేను ఫీల్ అవ్వట్లేదు, బట్ ఇలాంటి సినిమాని జనాలు ఎంకరేజ్ చేశానని ఫీల్ అవుతున్నా అన్నాడు. దానికి టిట్ ఫర్ టాడ్ మన సందీప్ వంగ ఏం చెప్పాడో తెలుసా? He tell the same thing to Farhan Akhtar when he was producing Mirzapur. पूरा दुनिया भर में जितना गालियां है ना, वो मिर्जापुर एक शो में है. और मैं पूरा शो भी नहीं देखा नहीं. आई हैव सीन सम 15 सीन्स इन द यूट्यूब आता ना 2-2 मिनट का, वो देख के लगा. और वो चीज़ जब तेलुगु में ट्रांसलेट हुआ है डबिंग, अगर वो देखोगे ना, then you will really feel like puking. If you really understand the difference of Hindi to Telugu dialogue. ये लोग बोल रहे ना मेरे को देख के आई फेल्ट लाइक थ्रोइंग अप, ये सब नाटक है सब. तो उधर करो ना जाके. Why is he not checking his son's work? అది సందీప్ రెడ్డి వంగ ఏమన్నాడంటే, నన్ను అనే బదులు నీ ఇంట్లో ఉన్న నీ కొడుకుని బాగు చేసుకో, ఫస్ట్ నాకుగా చెప్పడం, ఫస్ట్ నీ ఇంట్లో ఉన్న నీ కొడుకు చెప్పు అని. వై? బికాస్ మీర్జాపూర్ అని ఒక షో తీశాడు, అది పచ్చి బూతుల పురాణం. అది విచ్ వాజ్ ఏ హిట్ స్టోరీ. మీర్జాపూర్ అనేది చాలా హిట్ అయిన ఒక సీజన్ అనమాట. దాని తర్వాత సీజన్ 2 కూడా వచ్చింది. అందులో పచ్చి బూతులు ఉంటాయి. అప్పుడు మాట్లాడని జావీద్ అఖ్తర్ ఇప్పుడు మాట్లాడాడు సందీప్ రెడ్డి వంగ విషయంలో. బాలీవుడ్ ఎంత వేస్ట్ మాఫియా అండి. ఆమీర్ ఖాన్ సెకండ్ వైఫ్ కిరణ్ రాయ్ మేడం గారు, అసలు ఇండియా అనేది సేఫ్ కంట్రీ కాదంట. అసలు ఇక్కడ సేఫ్టీ లేదంట మాకు. అసలు పాకిస్తానో, పాలస్తీనానో, లేకపోతే ఇంకే కంట్రీ అన్న పోతే సేఫ్టీ అంటే ఏందో మాకు అర్థమవుతుంది. ప్రపంచం మొత్తంలో సేఫ్ ప్లేస్ ఏదన్నా ఉందంటే డెమోక్రటిక్ కంట్రీ అది ఇండియా. ఎంత మంచిగా అంటే ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపిస్తారు మనోళ్ళు. అందుకే వాళ్ళకి పీస్ లేదు ఇక్కడ. సత్యమేవ జయతే లాంటి ప్రోగ్రాములు చేసి జనాల ముంగడ యాక్టింగ్ చేసిన ఆమీర్ ఖాన్ భార్య కిరణ్ రాయ్ మాట్లాడిన మాటలు. వీళ్ళ అస్సలు చెహరా తెలుసుకోండి. వీళ్ళు మాస్క్ తీసేస్తే మనుషులు కాదు. వీళ్ళ ఆలోచనలు, విధానాలు వీళ్ళవి చూడండి ఒకసారి, మీరు అబ్జర్వ్ చేయండి. అంతెందుకు, కమల్ హాసనే డైరెక్ట్ చెప్పాడు 1993 తర్వాత నుంచి. ఏంటంటే అక్కడ కమల్ హాసన్ కూడా యాక్టింగ్ చేయడం జరిగింది. బట్ అక్కడ ఉన్న బ్లాక్ మనీ కావచ్చు, లేకపోతే అండర్ వరల్డ్ కావచ్చు, సల్మాన్ ఖాన్ కూడా మన కమల్ హాసన్ కూడా బెదిరియడం జరిగింది. సో ఐ క్విట్ బాలీవుడ్ బికాస్ ఆఫ్ దిస్ అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు కమల్ హాసన్. తను మాత్రమే కాదు, ఆజ్కా గుండారాజ్, ప్రతిబంధ్ చిరంజీవి తీశాడు. సూపర్ హిట్ మూవీస్, జెంటిల్మెన్ కూడా అక్కడ తీశాడు. అవి కూడా నడిచాయి. అయినా సరే ఎందుకు చిరంజీవి గారు హిందీలో నించోలేకపోయాడు? అసలు సినిమా చేయలే కదా తర్వాత, బికాస్ ఆఫ్ దిస్ బాలీవుడ్ మాఫియా. దాని తర్వాత మీరు నాగార్జున కూడా ఎగ్జాంపుల్ తీసుకోండి, రజనీకాంత్ కూడా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ వాళ్ళు కాస్టింగ్ చేయబడలేదు. అందులో రీజన్ బెదిరింపులు, అండర్ వరల్డ్. ఈ మాఫియా, బాలీవుడ్ అంటేనే మాఫియా అండి, ఇది సినిమా కాదు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నాగార్జున శివ లాంటి, క్రిమినల్ లాంటి ఒక తోపు సినిమాలు తీసిన తర్వాత కూడా హుదా గవా లాంటి సినిమాలు తీసి అక్కడ విత్స్టాండ్ కాలేకపోయాడు నాగార్జున. ఇది మాఫియా కదా? అంతెందుకండి, కర్ణాటక తీసుకోండి, ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు. మలయాళం తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, తెలుగు తీసుకోండి. ఎందుకు పోలేదు? వైద్య మనోళ్ళు ఎందుకు పోలేరు?
బాలీవుడ్ అంటే అదొక పెద్ద ఇండియన్ ఇండస్ట్రీ కాదు. ఇండియన్ ఇండస్ట్రీ అంటే చాలా ఉన్నాయి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, అలాగే ఒక హిందీ ఇండస్ట్రీ. వీళ్ళు పెద్ద ఇండియా మొత్తం మాదే అన్నట్టు ఫీల్ అయిపోతారు. వీళ్ళకి అంత సీనే లేదు, వీళ్ళు జీరోలని మన హీరోస్ ఇప్పుడిప్పుడు ప్రూవ్ చేస్తున్నారు. మన అల్లు అర్జున్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, రామ్ చరణ్, ఎన్టీఆర్, వీళ్ళ కాలి గోటికి సరిపోరు. వీళ్ళ క్రేజు, వీళ్ళకి యాక్టింగ్ రాదు, పాడు రాదు. ఆ షారుఖ్ ఖాన్ గడు ఏమన్నా అంటే ఇట్లా చేతులు చాపుతాడు, కథం అయిపోయాయి. వీడు కండలు చూపించేస్తాడు. ఇప్పుడు ఈ ముసలోడు అయిపోయింది, ఆ కండలు కూడా లేవు, సినిమా ఫ్లాప్. ఇదంతా ఒక ప్రాపగాండా. వాళ్ళని మన మీద పెట్టి 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 స్టార్లు అని చెప్పి చూపించారు. అందరికీ కేఆర్కే గాడు సౌత్ స్టార్స్ వస్తే చాలు వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తాడు, ఫేస్ షేమింగ్ చేస్తాడు, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. కరెక్ట్, కేఆర్కే గాడు అస్సలు ఇప్పుడు ఇది రైట్ టైం అండి. ప్రభాస్ అంత పెద్ద సూపర్ స్టార్ కావడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. షారుఖ్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, ఆమీర్ ఖాన్ కానీ, సోకాల్ సైఫ్ కావచ్చు, ఈ ఇండస్ట్రీ మొత్తం బాలీవుడ్ వాళ్ళు. దానికి తోడు ఇప్పుడు అల్లు అర్జున్ షైన్ అవుతున్నాడు, ఎన్టీఆర్ షైన్ అవుతున్నాడు, రామ్ చరణ్ షైన్ అవుతున్నాడు. వీళ్ళకి ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు. యానిమల్ అని ఒక సూపర్ హిట్ సినిమా తీస్తే సందీప్ రెడ్డి మీద విషం కక్కుతో అదే రణ్వీర్ సింగ్ని మాత్రం పైకి లేపుతున్నారు. ఇక్కడ మీకు అర్థం కావాలి. సో బాలీవుడ్ అంటే అదొక అన్ని మన ఏదైతే ఉందో మన తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అలాంటిదే ఇది ఒక ఇండస్ట్రీ తప్ప దీన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సందీప్ రెడ్డి వంగ టిట్ ఫర్ టెడ్ అతని సినిమా తీస్తున్నాడు, సూపర్ హిట్ అవుతుంది. అప్పుడు బాలీవుడ్ నోట్లా ఎట్లా అంటే బెల్లం గడ్డ పెట్టినట్టు ఉండాలి. మన సూపర్ స్టార్స్ కూడా చాలా జాగ్రత్త ఉండాలి. మొన్న వాటు సినిమా రిలీజ్ అయ్యేదాకా కూడా నాకు డౌటే. ఎందుకంటే అలా ఎన్టీఆర్కి ఏం చెప్పారో వాళ్ళు ఎట్లా ప్రజెంట్ చేస్తున్నారో మనకు తెలియదు. వై? బికాజ్ రితిక్ రోషన్ని హైలైట్ చేయడం కోసమో ఏమైనా తగ్గిస్తారా మన ఎన్టీఆర్? ఎందుకంటే ఆదిపూర్ సినిమాలో ప్రభాస్ విషయంలో అదే జరిగింది. ప్రభాస్ని మొత్తం అసలు రాముడు అలా ఉంటాడా? ఆ సైఫ్ అలీ ఖాన్ కానీ టాప్ చేయడం కోసం మొత్తం క్యారెక్టర్ని డౌన్ చేయడం జరిగింది నాకు తెలిసి. అసలు రామాయణమే కాదు అది ఆదిపురుష్ అని. ఇలా మన తెలుగు స్టార్స్ కావచ్చు, లేకపోతే తమిళ స్టార్స్ కావచ్చు, మోసపోకండి బాలీవుడ్ మాయలో పడి. వాళ్ళకంత సీన్ లేదు, మనము లేకపోతే వాళ్ళకి బతుకులేదు, వాళ్ళకి సినిమాలు తీయడమే రాదు. దిస్ వాస్ ప్రూవ్డ్ మెనీ టైమ్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు చాలాసార్లు అడిగారు, మీకు బాలీవుడ్లో ఆఫర్లు వస్తున్నాయి, మీరు ఎందుకు చేయట్లేదు అంటే డైరెక్ట్ మొక్క మీద కొట్టినట్టు ఆన్సర్ చెప్పాడు మహేష్ బాబు. దే కాంట్ అఫోర్డ్ మీ అన్నాడు, చెప్పుతో కొట్టినట్టు. రీజన్ ఏంటంటే ఈయనకు అన్నీ తెలుసు. ఈయన చిరంజీవిని, నాగార్జునని, కమల్ హాసన్ని, రజనీకాంత్ వీళ్ళందరినీ చూశాడు. హీ నోస్ వాట్ అక్కడ ఏం జరుగుతుందో మహేష్ బాబుకి తెలుసు. అందుకే నేను షెడ్డికి వెళ్ళదలుచుకోలేదండి. నేను తెలుగులో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, నేను చాలా బాగున్నాను, నేను తెలుగులో ఉన్న సినిమాలు తీసుకుంటానని టిట్ ఫర్ టాట్గా ఆన్సర్ చెప్పినటువంటి వ్యక్తి మహేష్ బాబు. మీరు కళ్ళు తెరిచి కరెక్ట్గా ఆలోచించండి. బాలీవుడ్కి అంత సీన్ లేదు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగాని ఇలా అవమానించడము ఫెమినిజం అనే పేరుతోటి వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఫెమినిజం అంటే మీనింగే తెలియని బాలీవుడ్. నిజంగా ఫెమినిజమే వాళ్ళకే ఉంటే కాఫీ విత్ కరణ్ షోలో వాడు అలా మాట్లాడు, ఈ హీరోయిన్స్ అలా రెస్పాండ్ గారు. అసలు ఏంటో అర్థం కాదు. ఇదండి నేను చెప్పాలనుకుంది. సందీప్ రెడ్డి వంగ ఆల్వేస్ రాక్స్, స్పిరిట్ హిట్ కావాలని కోరుకుందాము. అండ్ ఆర్టిస్ట్ని చూస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి. బాలీవుడ్ని ఎంత దూరం పెడితే అంత మంచిది. వై? బికాస్ బాలీవుడ్లో మీరు చూడొచ్చు 1990 తర్వాత ఎలాంటి స్టార్లు ఎదిగారు, మాఫియాతో లింక్స్ ఉన్న స్టార్స్ మాత్రమే ఎదిగారు. మిగతా వాళ్ళందరూ డౌన్ అయిపోయారు. వై? బికాస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సన్నీ డేల్, బాబీ డేల్, అనిల్ కపూర్ వీళ్ళందరూ ఎక్కడ పోయారు? ద సూపర్ స్టార్ గోవిందా. అసలు ఏం జరిగింది? గుల్షన్ కుమార్ని చంపేశారు. టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ ఎట్లా చచ్చిపోయాడు? గన్ షాట్, గుళ్ళోకి వెళ్ళి పూజ చేసి పాట పాడేసి వచ్చేస్తుంటే ఫైరింగ్ చేసి చంపారు. ఎన్నో బుల్లెట్స్ బాడీలో ఉండిపోయి చచ్చిపోయాడు. అలాగే ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఇప్పటికీ బాలీవుడ్లో చాలామంది భయపడతారు. ఇలా ఎంతోమంది 2000లో రితిక్ రోషన్ సినిమా హిట్ అయింది, కహో నా ప్యార్ హై. ఆ సినిమా హిట్ అయిన తర్వాత వెంటనే రాకేష్ రోషన్ మీద దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? వై? బికాస్ ఈజ్ బికమింగ్ ఏ స్టార్. ఆపడం కోసం. ఒక సినిమా హిట్ అయినా సరే, ఒక సింగర్ బాగా మాట్లాడుతున్నా సరే, సోను నిగమ్, ఇలా ఎంతోమంది సోను నిగమ్ను కూడా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది డబ్బుల కోసం. చాలా జరిగిందండి. ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1993లో దావుద్ ఇబ్రహీం గారు చేసిన దరిద్రం ఇదంతా. చోటా షకీల్, దావుద్ ఇబ్రహీం వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ 1993లో దాడులు చేశారు, బాంబు పెట్టి పేల్చి పడేశారు. అప్పటి నుంచి స్టార్ట్ అయిన దరిద్రం సినిమా ఇండస్ట్రీని కూడా ఇండైరెక్ట్గా వీళ్ళు చంపేశారు. అందుకనే సినిమా డైవర్షన్ తీసేసుకుంది. నాకు తెలిసినంతవరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే సౌత్ ఫిలిం ఇండస్ట్రీయే. సౌత్ అని ఎందుకంటున్నానంటే అది హిందీ ఇండస్ట్రీ కదా. అది నా దృష్టిలో హిందీ ఇండస్ట్రీ కానే కాదు.
మనకు సంబంధించిన మూలాలు, మన జాతి, మన సంస్కృతి, లేకపోతే అసలు మనం ఎట్లుంటాం దానికి సంబంధించి సంప్రదాయం తగ్గట్టు ఉండే సినిమాలు మన సినిమాలే, మన మట్టి, మన సాయిల్ సినిమాలు సౌత్ సినిమాలే ఉంటాయి. నువ్వు బాలీవుడ్లోకి వెళ్ళినావు అంటే హీరోని ఎక్స్పోజింగ్ చేయడము, వల్గర్గా మాట్లాడడము, రొమాన్స్ చేయడం తప్ప ఏముండదు అలా సినిమాలలో. సో ఇది ఫ్రెండ్స్, సందీప్ రెడ్డి వంగ టిట్ ఫర్ టాట్. సందీప్ రెడ్డి వంగ ఎంత ఫీల్ కాకపోతే, ఎంత టార్చర్ పెట్టకుంటే తన ఎక్స్లో ట్వీట్ చేస్తాడు ఫ్రెండ్స్. అందుకే బాయ్కాట్ బాలీవుడ్ అని వచ్చింది. లేకపోతే ఎందుకు పనిలేక బాలీవుడ్ని బాయ్కాట్ చేస్తారా? హిందీలో ఉన్న ఆడియన్స్ ఎందుకు పడి చేస్తున్నారు? ప్రభాస్ అంటే, రామ్ చరణ్ అంటే, మహేష్ బాబు అంటే, ఎన్టీఆర్ అంటే ఎందుకు పడి చేస్తున్నారు? ఎందుకంటే వీళ్ళే యాక్టింగ్ చేశారు, వాళ్ళు యాక్టింగ్ చేయరు. మట్టి సాయిల్ వీళ్ళు మనోళ్ళు అని వాళ్ళు గుర్తించారు ఇన్ని రోజులకి. ఎందుకంటే అప్పటిదాకా మనం రానియలేదు, ఇప్పుడే వెళ్తున్నాం కదా. రాజమౌళి బాహుబలి సినిమా తీసిన తర్వాత ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చాయి అనుకుంటున్నావా? ఆ డబ్బులన్నీ మొత్తం కరణ్ జోహరే తిన్నాడు. ఒక ఇంటర్వ్యూలోనే ఎక్కడ విన్నా అనమాట, తను ప్రాఫిట్స్ ఏం మాకు షేర్ చేయలేదని చెప్పి. బాహుబలి అంత పెద్ద హిట్ అయిన తర్వాత కూడా సెకండ్ బాహుబలి 2 మీద ఆధారపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? శోభ యార్లగడ్డ కానీ వాళ్ళకి కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ కరణ్ జోహర్. మాఫియా అండి, ఎంత మాఫియా అంటే రక్తం పీల్చేస్తారు, టాలెంట్ గుంజేసుకుంటారు, మనుషుల్ని చిత్రహింస చేసేస్తారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆ పాపం ఊరికే పోదు, అందుకే వీళ్ళంతా మట్టి కొట్టుకుపోతున్నారు ఇప్పుడు. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి 10 మందికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.